హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హైదరాబాద్ ఐకాన్స్. మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మా ఛానల్లో రోజుకొక వీడియో, ఎందుకంటే మా ఛానల్లో బేసిక్ ఫోటోగ్రఫీ లాంచ్ చేయడం జరుగుతుంది. బేసిక్ ఫోటోగ్రఫీ అంటే కెమెరా సెట్టింగ్స్ కానీ, లైటింగ్ కంపోజిషన్ కానీ, ఇవన్నీ బేసిక్ ఫోటోగ్రఫీలో ఒక భాగమే. ఇవన్నీ మా ఛానల్లో వీడియోస్ ద్వారా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందుకు ఎపిసోడ్ 1లో కెమెరా ఎలా వాడాలో కెమెరా గురించి చెప్పడం జరిగింది. ఈ ఎపిసోడ్ 2లో బేసిక్ ఫోటోగ్రఫీ లాంచ్ చేయడం జరుగుతుంది. అంతకన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కెమెరా సెట్టింగ్స్లో మూడో ముఖ్యమైన షట్టర్ స్పీడ్, ఐఎస్ఓ, అపర్చర్. ఈ మూడు కలిసి ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి. ఈరోజు మనం అపర్చర్ గురించి చర్చించుకుందాం. అపర్చర్ అంటే ఏంటి? మీ దగ్గర ఉన్న కెమెరాలో మీరు లెన్స్ చేంజ్ చేసేటప్పుడు లెన్స్లో అపర్చర్ వాల్యూ ఉంటుంది. అపర్చర్ వాల్యూ డిసైడ్ చేసేది కెమెరా కాదు, లెన్స్ డిసైడ్ చేస్తుంది అపర్చర్ వాల్యూని. కెమెరాలో లెన్స్ కనెక్టింగ్ చేసినప్పుడు లెన్స్లో ఒక సర్క్యులర్ లాగా కనిపిస్తుంది. ఈ సర్క్యులర్ ఓపెనింగ్ ఒక పిన్ హోల్ లాగా పనిచేస్తుంది. మీరు ఫోటోగ్రఫీ చేసినప్పుడు సర్క్యులర్ హోల్ వచ్చేసి పెద్దగా అయితే ఎక్కువ లైట్ లోపలికి వెళ్తుంది. అదే సర్క్యులర్ హోల్ చిన్నగా అయితే తక్కువ లైట్ లోపలికి వెళ్తుంది. ఎక్స్పోజర్ అంటే ఏంటి? మీరు ఫోటో తీసినప్పుడు ఒకసారి డార్క్ కావచ్చు, ఒకసారి బ్రైట్ కావచ్చు. ఈ ఎక్స్పోజర్ వాడి ఫోటోని కరెక్ట్గా తీసుకోవచ్చు. అపర్చర్ అంటే ఏంటి? కెమెరా లోపలికి ఎంత లైట్ వెళ్ళాలో అపర్చర్ డిసైడ్ చేస్తుంది. అపర్చర్ వాల్యూ వచ్చేసి ఎంత తక్కువ ఉంటే అంత ఎక్కువ లైట్ లోపలికి వెళ్తుంది. అపర్చర్ వాల్యూ ఎంత ఎక్కువ ఉంటే అంత తక్కువ లైట్ లోపలికి వెళ్తుంది కెమెరా లోపలికి. సబ్జెక్ట్, మీరు ఎవరైనా ఫోటోగ్రాఫ్ చేసినప్పుడు తను మీకు ఒక సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్ మీద లైట్ పడి సన్లైట్ కావచ్చు, అది ఆర్టిఫిషియల్ లైట్ కావచ్చు. ఫస్ట్ సబ్జెక్ట్ మీద పడిన తర్వాతనే మనం కెమెరా లోపలికి వస్తుంది. ఆ కెమెరా వచ్చిన లైట్ని మనం వ్యూ ఫైండర్ ద్వారా చూడవచ్చు. అపర్చర్ని ఎఫ్ వాల్యూ అంటారు. ఎఫ్ వాల్యూ అంటే ఫోకల్ రేషియో వాల్యూ. ఎప్పుడైతే మీ అపర్చర్ వాల్యూ కంప్లీట్గా ఓపెన్ అవుతుందో అప్పుడు ఎఫ్ వాల్యూ 1.4 ఉంటుంది. అలా అపర్చర్ వాల్యూ చిన్న అవుతూ పోతుందో అప్పుడు ఎఫ్ వాల్యూ 2, 2.8, 4, 5.6, 8, 16, 22 వరకు వచ్చేసరికి అపర్చర్ వాల్యూ చిన్నగా అయిపోతుంది. ఎలా ఎఫ్ వాల్యూ పెద్దగా అవుతూ పోతుందో అలా సర్క్యులర్ వాల్యూ చిన్నగా అవుతుంది. మీరు చీకటి ప్రదేశంలో షూట్ చేస్తున్నారు, అక్కడ ఎలాంటి లైట్ లేదు. అప్పుడు మీరు ఎఫ్ వాల్యూని ఎంత తక్కువ అయితే అంత తక్కువ తీసుకోవడం వల్ల దాని యొక్క సర్క్యులర్ ఓపెనింగ్ అయ్యి కెమెరా లోపలికి చాలా లైట్ వస్తుంది. అప్పుడు దాని ద్వారా ఫోటో క్లారిటీ వస్తుంది. అదే మీరు ఇప్పుడు సన్లైట్లో షూట్ చేస్తున్నారు, అక్కడ చాలా ఎక్కువ లైట్ ఉంది. అప్పుడు మన ఎఫ్ వాల్యూని 8, 11, 16 పెట్టుకోవడం ద్వారా ఆ సర్కిల్ అనేది చిన్నగా అవుతుంది. ఆ చిన్నవడం ద్వారా ఫోటో కరెక్ట్ తీసుకోవచ్చు ఈ ఎఫ్ వాల్యూని వాడి. సరే ఫ్రెండ్స్, ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ గంట కొట్టడం మర్చిపోకండి. మరొక వీడియోతో మేము ఉంటాం. హైదరాబాద్ ఐకాన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.